హాయ్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. మీ ముందుకు క్రియేటివ్ క్రిస్టియన్ యానిమోజీ ఛానల్ ద్వారా రావడానికి ప్రభు కృప చూపించారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ రాణి. ఏం చేస్తున్నావు అక్క? మొక్కలను ప్రూనింగ్ అంటే కత్తిరిస్తున్నాను రాణి. ఎందుకక్క అలా మొక్కలను కత్తిరిస్తున్నావు? కత్తిరిస్తేనే ఇవి బాగా ఫలిస్తాయి. ఏంటి? కత్తిరిస్తేనే బాగా ఫలిస్తాయా? అవును రాణి. ఎలా అక్క? అది ఈ మొక్కలు కత్తిరించే విధానంలో చాలా రకాలు ఉంటాయి, కానీ నేను ఒక 3 విషయాలు చెప్తాను. అవి ఏంటంటే, ఈ వర్షాకాలంలో మొక్కలు బాగా గుబురుగా పెరుగుతాయి. దానివల్ల మొక్క మొదలు భాగానికి సూర్యరశ్మి అందక తేమ శాతం ఎక్కువయ్యి ఫంగస్ అనగా తెగులు వచ్చి మొక్క పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలా కత్తిరించడం వలన మొక్కకు సూర్యరశ్మి బాగా తగులుతుంది, తెగులు కూడా నివారణ అవుతుంది. ఇక రెండో కారణం ఏమిటంటే, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు మొక్క బరువు ఎక్కువై విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఇలా మొక్కలు కత్తిరించడం వలన గాలి తుఫాన్ల నుండి వచ్చే ప్రమాదాలకు మొక్క బరువు ఎక్కువై విరిగి పడిపోకుండా ఉంటుంది. ఇక మూడో కారణం ఏంటంటే, మొక్క పూత పెట్టి కాయలు కాసే సమయంలో కూడా ఇలా కత్తిరించవలసి ఉంటుంది. అదేంటక్క, కాయలు కాసేటప్పుడు కూడా కత్తిరిస్తారా? అవును రాణి. ఎందుకంటే అలా పూత పెట్టి కాయలు కాసేటప్పుడు మొక్క నుండి కాయలకు ఎంతో బలం కావాలి. అయితే పూతకు కాయలకు అందవలసిన బలాన్ని, సారాన్ని వాటికి అందనివ్వకుండా కొన్ని కొమ్మలు, ఆకులు మొక్క బలాన్ని, సారాన్ని పీల్చుకుంటాయి. తద్వారా కాయలు బలం చాలక కొన్నిసార్లు రాలిపోతుంటాయి. కాబట్టి అనవసరమైన కొన్ని కొమ్మలను, ఆకులను కత్తిరించడం ద్వారా మొక్క నుండి డైరెక్ట్‌గా బలమంతా పూతకు, కాయలకు అంది ఆ మొక్కలను పెంచుతున్న యజమానికి మంచి దిగుబడి అందజేస్తాయి. అయితే మనం ఇంటి దగ్గర పెంచే మొక్కలను వాటి ఇష్టానుసారంగా పెరగనిస్తాం. కాబట్టే మనం కొనేటప్పుడు ఉన్నన్ని కాయలు మన దగ్గర పెంచేటప్పుడు రావు. కారణం, మనం వాటిని కత్తిరించం. కానీ ఇలా కత్తిరించడం వలన మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి ఫంగస్లు రాకుండా నివారణ అవుతుంది. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు మొక్క బరువు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇక ఫలాలు వచ్చేటప్పుడు అవసరమైనంత బలాన్ని డైరెక్ట్‌గా మొక్క నుండి కాయలు తీసుకొని మంచి దిగుబడిని అందజేస్తుంది. కాబట్టే ఖచ్చితంగా మొక్కలను కత్తిరిస్తేనే అవి బాగా ఫలిస్తాయి. అయితే మొక్కలు కత్తిరించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? అవును రాణి. అయితే ఇక నుండి నేను ట్రై చేస్తాను. అలాగే మొక్కలను కత్తిరించడం వలన అవి ఎలాగైతే బాగా ఫలిస్తాయో, అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా ఫలించాలంటే కత్తిరింపు ఎంతో అవసరం. ఏంటి? ఆత్మీయ జీవితం ఫలించాలంటే కూడా కత్తిరింపు అవసరమా? నాకేం అర్థం కాలేదక్క. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను రాణి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఒక మొక్కతో పోల్చారు. అలా పోల్చి మనం బాగా ఫలించాలంటే ఫలింపని అనగా పనికిరాని తీగలను తీసివేయాలని యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో తెలియచేశారు. మనలో పనికిరాని తీగలంటే కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పక్క. మనలో పనికిరాని తీగలంటే ఆత్మీయ జీవితంలో మనల్ని ఫలించకుండా అనగా ఎదగనివ్వకుండా చేసే కొన్ని పనికిరాని శరీర కార్యాలున్నాయి. వాటి వలనే ఆత్మీకంగా ఫలించలేకపోతున్నాం. వాటిని గూర్చి పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో తెలియచేశారు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా బూతులు, పోకిరి మాటలు, సరసొక్కులు అనే కొన్ని పనికిరాని తీగలు మనలో ఇంపుగా పెరగడం వలన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కలుగుతున్నాయి. కనుక వాటిని గుర్తించి మనలో ఒకవేళ ఇలాంటి శరీర కార్యాలని కోపము, ద్వేషము, జారత్వము, విగ్రహారాధన, పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు అనే వాటిని కత్తిరిస్తేనే అప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఆత్మఫలాలు ఫలించడం మొదలు పెడతాము. అలా మనము ఆత్మఫలాలు ఫలించడం ద్వారా పరలోకమందున్న మన పరమ తండ్రి మహిమపరచబడతాడు. ఇప్పటి వరకు నా మట్టుకు నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాననే భ్రమలో జీవిస్తున్నాను. కానీ నీ మాటలు విన్న తర్వాత అర్థమైంది నాలో కూడా కత్తిరించవలసినవి కొన్ని ఉన్నాయని. అయితే నేను వాటిని కత్తిరించకుండా ఎదగనిస్తూ ఆత్మఫలాలు ఫలించలేకపోతున్నాను. ఇక నుండి ఆత్మఫలాలు ఫలించకుండా చేసే శరీర కార్యాలనే ఆ పనికిరాని తీగలను నాలో నుండి కత్తిరించుకుని నా పరమ తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చే ఆ మంచి ఆత్మఫలాలు ఫలించడం మొదలు పెడతానక్క. నీ దగ్గరికి వస్తే ఏదో ఒక మంచి విషయంతో నన్ను మరింత ఆత్మీయంగా బలపరుస్తావు. అందుకే నాకు నీ దగ్గరికి రావడం అంటే ఇష్టం.